ఆరుపదుల వయస్సు మైలురాయిని దాటిన వ్యక్తి కొత్త జీవితంలోకి అడుగుపెట్టినట్లు భావిస్తాడు. తన జీవన విధానాన్ని మార్చుకుంటాడు. మరి రామారెడ్డి గారి 60కి ముందు జీవితానికి 60కి తర్వాత జీవితానికి తేడా ఏంటో ఆయన్నే అడుగుదాం. బిఫోర్ 60 ఇయర్స్ ఆఫ్టర్ 60 ఇయర్స్ అన్నది మీరు డిమార్కేషన్ చేయడానికి కారణాలు ఏంటంటే 60 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత ప్రాబ్లమ్స్, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్, లేదంటే పని లేకపోవడం, అంటే ఉద్యోగస్తులు ఉన్నప్పుడు రిటైర్ అవుతారు. రిటైర్ అయిపోయిన తర్వాత పని ఉండదు కాబట్టి అవి వచ్చే ప్రాబ్లమ్స్ అండి. యాక్చువల్ నా జీవితంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉన్నప్పుడు బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ ఎప్పుడు ఏది ఏ రకమైన బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు అందులో బాధ్యత తీసుకుని పనులు చేసి అందులో వచ్చిన సక్సెస్ తోటి ఆనందంగా గడపడానికి ఏజ్ మధ్యలో అడ్డం రాదు. ఎందుకంటే 60 ఇయర్స్ అప్పుడు జనరల్గా మనకి మనిషికి వచ్చేది బాడీకి డిసీజెస్ అయినా వస్తే ఆ ప్రాబ్లం. అది నాకు లేదు కాబట్టి 60 బిఫోర్ 60 ఆఫ్టర్ అన్నది జనరల్గా నాకు ఆ డిస్టింక్షన్ రాలేదు. సో అప్ టు 80 ఇయర్స్ వరకు మినిమం నేను పని చేయదలుచుకున్నాను, బాధ్యత తీసుకోదలుచుకున్నాను. ఆ బాధ్యత ఫుల్ఫిల్ చేయటం కోసం 80 ఇయర్స్ వరకు కూడా నాకు ఏ జబ్బు రాదని నేను చెప్పగలుగుతున్నాను. జబ్బు రానప్పుడు మిగిలిన యొక్క పనులు చేయటంలో చేసి సక్సెస్ తీసుకొచ్చుకుని అందులో ఆనందపడటం. ఎవ్రీడే వీ షుడ్ ఎంజాయ్ ద లైఫ్ సో దట్ బై డూయింగ్ సంథింగ్ అండ్ గెటింగ్ సక్సెస్ ఇన్ ఎవ్రీ మినిట్. ప్రతి వ్యక్తి జీవితంలో జీవిత భాగస్వామి తోడ్పాటు, సహకారం అన్నది ఎదుగుదలకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. రామారెడ్డి గారి జీవితంలో తన జీవిత భాగస్వామి పాత్ర ఎంతవరకు ఉందో చూద్దాం. నా సహధర్మచారిని పేరు నిర్మల. ఈవిడ కోఆపరేషన్ నాకు ఉండబట్టే నేను ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాను. ఇండస్ట్రీ సక్సెస్ అయిన తర్వాత దానికి మించి ఏదో చేయాలనుకుని ఆ ఇండస్ట్రీ బాధ్యత అంతా తను తీసుకుంటా అంటే తనకు అప్పచెప్పేసి ఈ సైన్స్ ఆఫ్ మైండ్ అనేది నేను రీసెర్చ్ చేసి ప్రాక్టీస్ చేసి పుస్తకం రాసి దాని ప్రపంచంలో అందరికీ తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఆ ధ్యేయంతో ఆ టార్గెట్ పెట్టుకుని నేను ఇప్పుడు పనిచేస్తున్నాను. దానికి ఆవిడ యొక్క సహకారం వల్ల నేను చేయగలుగుతున్నాను. లేదనుకుంటే ఆ ఫ్యాక్టరీలో నేను ఉండాల్సి వచ్చేది, ఇంత పెద్ద వర్క్ చేయగలిగేవాడిని కాదు. పెళ్ళైన దగ్గర నుంచి ఆయన ఫ్రీగానే నాకు అన్నీ వదిలేసేవాళ్ళండి. ఆయన అంటే ఇండస్ట్రీలో ఎక్కువ పని చేసేవాళ్ళు అప్పుడు చాలా బాధ్యతగా. తర్వాత ఏమో ఇది పెట్టిన తర్వాత నాకు ఇండస్ట్రీ ఆఫ్ చెప్పారు. అసలు ఏ విషయంలోనూ ఆయనతో ఇబ్బంది లేదు. మన ప్రవర్తనలోనూ నడవడికలోనూ ఎవరిదో ఒకరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మన జీవితానికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఉంటారు. రామారెడ్డి గారి జీవితంలో ఆ ఆదర్శ వ్యక్తి ఎవరో? నాకు ఇన్స్పిరేషన్ అంతా మా ఫాదర్ చదువుకున్న 5th క్లాస్ అయినా మంచి ఫిలాసఫీ ఉండేది. ఆయన ఫిలాసఫీ నాకు చిన్నప్పుడు ఎట్లా అర్థమయ్యేదంటే, నాకు లేదు అనుకుంటే లేకుండా పోద్ది, నాకు ఉన్నదనుకుంటే నీ చుట్టుపక్కల ఉన్నదంతా నీదే అనే ఆలోచనతో ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు దాని అర్థం ఏంటంటే పెద్ద అయిన తర్వాత నాకు అర్థమయ్యేది. రియల్లీ కరెక్ట్. మన ఆలోచన ధోరణి బట్టి మనకు లేకుండా పోవటం కానీ, మన ఆలోచన ధోరణి బట్టే మనకు రావటం కానీ అవన్నీ జరుగుతాయి. పాజిటివ్, థింక్ పాజిటివ్ సో దట్ యూ కెన్ గెట్ రిజల్ట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను, దాన్ని డెవలప్ చేశాను. అది కాకుండా ద సైన్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ నథింగ్ బట్ సైన్స్ ఆఫ్ మైండ్ అంటే సైన్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఏమిటి అన్నది మనం డెవలప్ చేసుకుని దాని గురించి మనం సక్సెస్ కూడా పొందొచ్చు అన్నది ప్యూర్లీ మా ఫాదరే నాకు ఇన్స్పిరేషను. నెక్స్ట్ తర్వాత మా ఫాదర్ తర్వాత చెప్పాలంటే జిడ్డు కృష్ణమూర్తి గారు నాకు గురువు గారు. అంటే నేను డెవలప్ చేసిన నాలెడ్జ్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి కోసం జిడ్డు కృష్ణమూర్తి గారి నాలెడ్జ్ని నేను ఉపయోగించుకోవడం జరిగింది. బాగా ఆయన పుస్తకాలు చదవటం కానీ ఆయన వీడియోస్ చూడటం కానీ చదివి దాని అండర్స్టాండింగ్ తోటి నేను రాసినటువంటి పుస్తకం దాని నాలెడ్జ్కి సంబంధించి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని పర్ఫెక్ట్నెస్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది. స్నేహం లేని జీవితాన్ని ఊహించలేం. జీవన క్రమంలో స్నేహం ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్నేహం పైన రామారెడ్డి గారి అభిప్రాయం. స్నేహము అంటే మన ఆలోచనల్ని కరెక్ట్ అని ఒప్పుకునే వాళ్ళతోటి మనం స్నేహం చేస్తాం. స్కూళ్ళు కానీ, తర్వాత ఈవెన్ మనం ఎర్నింగ్ స్టేజ్ వచ్చినప్పుడు కానీ, ఓల్డ్ స్టేజ్ వచ్చినప్పుడు కానీ, అంటే మన ఆలోచనల ధోరణి కరెక్ట్ అనే వాళ్ళతో మనం స్నేహం చేస్తే మన ఆలోచనలను తప్పుపట్టే వాళ్ళని మన శత్రువులుగా కానీ స్నేహం అనేది లేకుండా ఉండటం అనేది ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలిసిన ఆలోచనలే కరెక్ట్ అనే దాంట్లో మనం ఉండిపోవటంలో, మనకు తెలిసిన ఆలోచనలు తప్పు ఉండొచ్చు అనే లెర్నింగ్ అన్నది మనకు లేకుండా పోవటంలో, అది మనం లెర్నింగ్ లేనప్పుడు మనకుండే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి స్నేహితులు అంటే కేవలం స్నేహితుడు కానివాడు అనేది ఉండకూడదు. మనం ప్రతి ఒక్క మనిషిని ప్రేమించడం అనేది జరగాల. ప్రేమకి స్నేహానికి కొద్ది తేడా ఉన్నది. సో మనిషిని ప్రేమించగలిగినప్పుడు, అట్లా జంతువులను ప్రేమించగలిగినప్పుడు, మొక్కలను ప్రేమించగలిగినప్పుడు, ప్రేమ అనేది ఉన్నప్పుడు, ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించినప్పుడు, పర్టికులర్గా స్నేహితుడు
అంటే నా స్నేహితుడు ఇతనే స్నేహితుడు అనే ఆలోచన కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. సో స్నేహితుడితో మనం కలిసాము, స్నేహితుడు కానివాడితో మనం దూరంగా ఉంటే మనం నేర్చుకోగలిగే తక్కువ అనుకుంటాను నేను అనుకుంటాను. మన కాదన్నవాడు, మన ఆలోచన కరెక్ట్ కాదన్నవాడు మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం దుర్వినియోగపరచుకోకుండా, ఆ అవకాశం లేకుండా చేసుకోకుండా మనం ప్రతి ఒక్కరిని ప్రేమించడం జరిగినప్పుడు మనకున్నది వేరే వాళ్ళకి పెంచవచ్చు నాలెడ్జ్ని, వేరే వాళ్ళు మనం కాదనే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నేహం కంటే ప్రేమ గొప్పదనేది నా ఆలోచన. ఫ్రెండ్స్ మనం చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ చాలామంది ఉండేవాళ్ళు. ఆ తర్వాత మన ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వేరే యాక్టివిటీ తీసుకున్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ మంది ఫ్రెండ్స్ ఉంటారు. బట్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలంటే ఎక్కువగా నేను చదువుకున్నప్పుడు కృష్ణమోహన్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, నాకంటే 2 years సీనియర్, నా స్కూల్ మేటు. రామారెడ్డి గారు జగ్గవరపు ఆయన నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. సీతారెడ్డి దంపతులకు ఆయన పుట్టి పెరిగి మాతో చదివి 12th క్లాస్ వరకు మాతో చదివిన తర్వాత ఆయన గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వేరే ఊళ్ళు వెళ్ళాడు. నేనేమో మద్రాస్ వెళ్ళి ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా ఉన్నాను. తర్వాత కొంతకాలం తర్వాత హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన ఇక్కడ సెటిల్ అవ్వడం, నేను ఇక్కడ సెటిల్ అవ్వడం, కలుసుకోవడం, మా స్నేహం చిగురించింది. అందరూ మనసు గురించి ఎంతో ఆలోచిస్తారు. ఈయన రామారెడ్డి గారు డాక్టర్ ఆఫ్ మైండ్, హ్యూమన్ మైండ్ సైంటిస్ట్గా డెవలప్ అయ్యి డాక్టర్ ఆఫ్ మైండ్ అని అన్నారు. డాక్టర్ ఆఫ్ మైండ్ యాక్చువల్లీ ఈ మానవ జన్మలో మానవులకి డాక్టర్ వచ్చి, మైండ్కి మెయిన్గా డాక్టర్ వచ్చి ఓన్లీ భగవంతుడే. కానీ ఆయన దృష్టిలో భగవంతుడు అనేవాడు లేడు, మానవుడే భగవంతుడు, మానవుడే దేవుడు. ఆయన ఎంతసేపు మనసు బాడీ ఆ రెండు ఒకదానికొకటి కోయిన్సైడ్ అయ్యి బాడీ హెల్త్ అండ్ మైండ్ హెల్త్ మీద మైండ్ సైంటిస్ట్గా, హ్యూమన్ సైంటిస్ట్గా ఆయన డెవలప్ అయ్యారు. మైండ్ కరెక్ట్గా ఉంటేనే ఫ్యామిలీ లైఫ్ కానీ, పిల్లల్ని పెంచడంలో కానీ, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ, దేనిలో అయినా సరే ఒక విధమైనటువంటి సక్సెస్ చూడవచ్చు అనే దాని మీద మెయిన్గా మైండ్ బాగుండాలంటే ముందు బాడీ హెల్త్ బాగుండాలి. బాడీ హెల్త్ బాగుండాలంటే ఫుడ్లో మార్పులు రావాలి. అది నేచర్కి దగ్గరగా ఉండాలి. మానవుడు అనే వాళ్ళందరూ కూడా నేచర్కి దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆయన నేచర్కి దగ్గరగా ఉండాలని ఆయన కోరిక. అది అందరికీ కూడా ఆమోదయోగ్యం. ఆయన నిజంగా కూడా ఒక ఈ కాలం వాళ్ళకి మార్గదర్శిగా ఆయన ఉంటారు. అట్లాగే ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన బోసు గారు అని నాకు పరిచయం అయ్యారు. ఆయన కూడా యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్ అయ్యారు. చాలా హెల్దీగా థింకింగ్ కానీ ఆయన ఆలోచనలు కానీ చక్కగా ఉంటాయి. ఆయన కూడా మాకు క్లోజ్గా ఉంటాడు. TV7 ప్రేక్షక మహాశయులకి నమస్కారం. రిటైర్ అయిన తర్వాత ముఖ్యంగా జె రామారెడ్డి గారు, డాక్టర్ జె రామారెడ్డి వారు డాక్టర్ ఆఫ్ మైండ్ అని ఓ పుస్తకం తీసిన సందర్భంలో ఆ కార్యక్రమంలో వారు పిలవటం, ఆ పుస్తకం చదివిన తర్వాత వారు ముఖ్యంగా వృద్ధుల్ని దృష్టిలో పెట్టుకుని, రిటైర్ అయిన వాళ్ళు వృద్ధులు, వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయాన్ని చాలా దాంట్లో క్రోడీకరించి రాయటం జరిగింది. చాలా విలువైన పుస్తకం. మన పూర్వీకులు చెప్పారు, ఆరోగ్యం మహాభాగ్యం. వెల్త్ ఎంతైనా ఉండొచ్చు, ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. వారు ప్రకృతి వైద్యం, ప్రకృతి ఆహార నియమాలు వాటి మీద చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. న్యాచురల్ ఫుడ్ ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయంలో జె రామారెడ్డి గారు చాలా క్లియర్గా వారి పుస్తకంలో రాయటం జరిగింది. దీన్ని మనం అంతా తూచా తప్పకుండా ఆచరించేట్లయితే మన ముందు తరాల వాళ్ళకు కూడా మనం సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఎక్కువగా వృద్ధులు పెద్దవాళ్ళు చెప్పిందే పిల్లలు చేస్తూ ఉంటారు. తరతరాలుగా వస్తున్న ఆచారం అది. ఆరోగ్య విషయంలో మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు, ఆహార నియమాలు పిల్లలకి మార్గదర్శకాలు అవుతాయి. అవే విషయాలు కూడా వారి పుస్తకంలో కూడా క్రోడీకరించి రాయటం జరిగింది.